హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ ఎవ్రీవన్ ఇస్ గుడ్. అండ్ ఇది డే 5 ఈరోజు. అండ్ నేను జోధ్పూర్ నుంచి వచ్చేసి జైసల్మేర్ వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 6 o'clock అవుతుంది, అంటే మీన్స్ 5:30 అవుతుంది స్టేషన్ మనకు. సో ఇది జోధ్పూర్ రైల్వే స్టేషన్. అండ్ మనకు 6 AM అయితే ట్రైన్ ఉందన్నమాట. సో జైసల్మేర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. అండ్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాను ఇంకా, ఎందుకంటే ట్రైన్ వచ్చేస్తుంది కదా. చూడండి మార్నింగ్ ఎంత క్రౌడ్ ఉందో చూడండి గాయస్, అసలు బాగా క్రౌడ్ ఉంది అసలు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనది 2కో 3కో వస్తుంది ప్లాట్ఫామ్కి. వెళ్ళిపోదాం. ఇంకా రెడీ అయిపోయాను ఇక్కడ, ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా వెళ్దాం స్టేషన్లోకి. 20492 శబర్మతి ఎక్స్ప్రెస్ చూస్తున్నారు కదా. సో ఎక్కడానికి వెళ్తున్నాను, అక్కడ ఉంది మనది. ఎక్కడో D3 AC లేండి ఇప్పుడు వెళ్ళేది మనం. ఫటాఫట్స్ వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి వ్యూస్ ఎలా ఉన్నాయో, చాలా బాగుంది అసలు. ఈ మార్నింగ్ కదా, చాలా ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేదు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ మీరు తమిళలో చూసినట్టుగానే మనమైతే ఎడారిలో ప్రయాణించబోతున్నాం అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి జైసల్మేర్ వచ్చేసి డిజర్ట్లో ఉంటుంది కదా, డిజర్ట్లో నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. సో నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను డిజర్ట్లో. సో ఈ ట్రైన్ జర్నీ మాత్రం చాలా బాగుండబోతుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి మీరు. ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా. చూసేయండి. ఇంకా నాతో పాటు వీడియోస్ మీరు కూడా కంటిన్యూ చేయండి. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. చూస్తున్నారు కదా, ఇది అంతా ఎడారి ప్రాంతమేనన్నమాట. మీరు చూసుకున్నట్టయితే అంత ఈ ముళ్ళుండే చూసారా. సో సర్కారు ముళ్ళు అంటారు. ఇదంతా అన్నవే చెట్టు ఉన్నాయి మొత్తం. మీకు ఈ కనబడే ఏరియా అంతా ఎడారి అన్నమాట. అంత ఎడారి ప్రాంతం, మెట్ట ప్రాంతం. ఇసుక స్టార్ట్ అయిపోయింది అంతా. ఎక్కడ చూసినా ఇసుక కనబడుతుందండి. ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు అంత కనిపించలేకపోవచ్చు వీడియోలో. చూడండి ఎక్కడో ఒక చోట అట్లా సో విలేజెస్, చిన్న విలేజెస్ ఉన్నాయి దారులలాగా. ఎంత పెద్దగా నిర్మానుషమైన ప్రాంతం చూడండి, ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా. అక్కడక్కడ రోడ్స్ అలా ఉందన్నమాట. మనకి ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ప్లేన్ ల్యాండ్ కనబడుతుంది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. మనం చూసుకున్నట్టయితే ఈ రాజస్థాన్ వచ్చేసి సో మన స్టేట్లోనే సో లార్జెస్ట్ స్టేట్ అనమాట ఈ ఏరియా అంతా, ఈ స్టేట్ వచ్చేసి. అండ్ మన ఇండియన్ పాపులేషన్లో సో 10% పాపులేషన్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంటారనమాట. మన 100% మన ఇండియన్ పాపులేషన్ అయితే దానిలోకి వెళ్ళి 10% సో ఈ రాజస్థాన్ అక్వైర్ చేసుకుంటుంది అనమాట. సో అదనమాట, అంత పెద్ద స్టేట్ అనమాట ఇది వచ్చేసి. చాలా ఉంటాయి ప్లేసెస్, ఫోర్ట్స్ కానీ అది కానీ అంటే. సో ఇంకా దీనికి వచ్చేసి సో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి డిజర్ట్ అని అనమాట, థార్ డిజర్ట్. సో చూస్తున్నారు కదా. సో మనకు దుబాయ్లో నెక్స్ట్ ఉంటుంది అనమాట మనకు సహారా డిజర్ట్ దుబాయ్లో వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మన థార్ డిజర్ట్ ఇండియాకి ఫేమస్ అనమాట. మన చాలా టూరిస్టులు వస్తారు ఇక్కడ కూడా. సో అలా అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ మీకు విలేజెస్ కనిపిస్తున్నాయి చూసారా సో వీడియోలో. సో ఏంటో మరి ఇంత లాంగ్ ఎలా ఉంటున్నారో మరి. అసలు ఇక్కడ వాళ్ళకి వాటర్ ఎట్లా దొరుకుతుందో ఏమో అర్థం కావట్లేదు నాకైతే. చాలా లోపలికి ఉన్నారు అసలు. పాపులేషనే అసలు ఇంత అంటే చూడండి, అక్కడొకటి ఇల్లు ఉన్నాయి అంతే చూడండి. అంటే వీళ్ళైతే గొర్రెలు కాస్తుంటారు ఎక్కువ చాలామంది అయితే, చూశారు కదా.
అండ్ అక్కడోటి ఇక్కడ ఇల్లు ఉంది అంతే. ఇంకా మరి ఇక్కడ ఇంత లోపలికి అసలు ఎలా లివ్ అవుతున్నారో అర్థం కావట్లేదు. చూసారు, అది వచ్చేసి వీట్ అన్నమాట. ఇక్కడ వీట్ ప్రొడక్షన్ చేస్తుంటారు ఇక్కడ ఎక్కువ వీళ్ళు. చూస్తున్నారు అక్కడ కట్ చేస్తున్నారు వీటిని. అంటే సన్ఫ్లవర్ వచ్చేసి ఇదంతా సన్ఫ్లవర్ తోట అనమాట. ఇంకా ఇలా చెప్పాను కదా మీకు, ఒక్కొక్కటి చాలా దూరం దూరం ఉన్నాయి. మరి ఒకటే దగ్గర అసలు ఒకరికొకరు సంబంధం లేకుండా సో జీవనాన్ని కొనసాగిస్తున్నారేమో. చూడండి, ఒక్క ఇల్లు ఒకటే ఒకటి ఉంది, మరి కొంచెం దూరంలో ఒకటి ఉందన్నమాట. అసలు దగ్గర లేనే లేవు. ఏమో కలిసి ఉంటారో ఏంటో కానీ నాకైతే తెలియదు. కానీ ఇలా అవుతుందన్నమాట వీళ్ళ జీవన విధానం అయితే. మనకి ఇక్కడ రాజస్థాన్లోని జైసల్మీర్లో, అది కూడా నియర్లో. సూపర్. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్లో మౌంటైన్ చూసారా, అదంతా ఎడారి ప్రాంతమే. మొత్తం శాండ్ కనిపిస్తుంది, అంత రెడ్ శాండ్. ఇది కూడా అంత రెడ్ శాండ్ అన్నమాట. ఇసుక అంతా ఇసుకమయం. ఆల్మోస్ట్ గ్యాస్ మనమైతే రీచ్ కాలేదండి. ఇది ఒక రామ్దేవరా అని చెప్పేసి స్టేషన్ ఉంది ఇక్కడ స్టాప్ ఉందని చెప్పేసి ఆపిండు. అండ్ ఇదంతా మనకు సిటీ అన్నమాట. సిటీ కాదు, నేను ఒక విలేజ్, చిన్న విలేజ్. ఇక్కడ నుండి మనకి ఇంకొక 3 hours ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి సో 9 అవుతుందన్నమాట. సో 9 అంటే ఇంకా 12 వరకు మనల్ని దించేస్తుంది అనమాట జైసల్మీర్లో. అండ్ మనకి 3 hours పడుతుంది అంతే. ఇంకా ఇంకొక స్టాప్ ఉంది 9:25కి. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా జైసల్మీర్ వెళ్ళాలన్నమాట. సో జైసల్మీర్ వచ్చేసి లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకా ముందుకు లేదు, అక్కడికే ట్రైన్ స్టాప్ ఎండ్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ వస్తే మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ ట్రైన్ వెళ్ళాలన్నమాట. ఇంకా మీకు డిజర్ట్ కూడా చూపిస్తాను. ఇంకా కొంచెం ముందుకెళ్తే డిజర్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది, చూపించేది మీకు అంతా. చాలా బాగుంది. ఇంతమంది కొంచెం నార్మల్గా డిజర్ట్ ఉంది. ఇది ఇక్కడ చూస్తుండే కదా, ఇది లోకల్ ట్రైన్. అంటే చిన్న చిన్న స్టాప్స్ కోసం, ఇక్కడ ఇంటర్మీడియట్ స్టేషన్స్ ఉంటాయి కదా వాటి కోసం. మన దగ్గర అయితే అసలు ఉండనే ఉండదు లోకల్ ట్రైన్, అన్నీ రన్నింగ్ ట్రైన్సే ఉంటాయి. ఇక్కడ చూడండి జైసల్మీర్లో ఉంది, మరి సూపర్ కదా అసలు. ఇది లోకల్ ట్రైన్ వెళ్తుంది చూసారా. సో బాగుంది. ఇక్కడ చిన్న ట్రైన్ అన్నమాట, మినీ. ఒక 1 2 3 4 5 6 7 8 9 ఒక 10 కోచెస్ ఉన్నాయి అన్నమాట. దీనికి వచ్చేసి సింపుల్గా వెళ్ళిపోతున్నారు అందరూ. అంటే చిన్న ఏరియాస్కి ట్రావెల్ చేయడానికి ఇది కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ లోకల్ పీపుల్కి బాగా కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నారు లేండి. ఇంకా సూపర్ కదా. మన దగ్గరే ఉండనే ఉండదు. ఇక్కడ చూసారు కదా రామ్దేవరా. సో దేవరా ఎన్టీఆర్ గారి మూవీ రామ్దేవరా. అండ్ అయితే ఇంకా నాకు తెలిసి అక్కడ స్కూల్ పిల్లలు అనుకుంటా, స్కూల్కి వెళ్తున్నారేమో ఇప్పుడే. మరి ఇక్కడెక్కడ ఉంది స్కూలు చూసారు కదా. సో అక్కడ సిన్నం దగ్గర రెడ్ అయితే పడింది. సో మేబీ ఏదన్నా ట్రైన్ ఉందనుకుంటా వచ్చేది, అందుకే ఇక్కడ ఆపేసేయండి. ఇంకా ఆ ట్రైన్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తాడనమాట ట్రైన్. అండ్ లోకల్ పీపుల్ చూడండి, హాయ్ బాయ్. సో గాయస్, మనం ఇందాక పోఖ్రాన్ స్టేషన్ చూపించాను కదా, ఇంతమందికి అక్కడ పిల్లలు వెళ్ళిపోయారు కదా. సో ఏంటంటే అక్కడ మనకు లోకోమోటివ్ను సో ఫ్రంట్కి తీసుకొస్తారనమాట. ఫ్రంట్కి తీసుకొచ్చేసి అండ్ ఇక్కడ నుంచి సో పోఖ్రాన్ అనేది లాస్ట్ స్టాప్. ఇంకా అటు మనకు స్టేషన్ లేదు, ఇంకా స్టేషన్ అంటే ట్రాక్ కూడా లేదనుకోండి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి సో గోమత్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ క్రాసింగ్. అక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ తిరిగి సో జైసల్మీర్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరు వస్తే ఏంటి రిటర్న్ వెళ్తుందని చెప్పేసి వరి కాకండి. అదనమాట చూపిస్తాను మీకు ఇంకా ముందుకు వెళ్ళి అగ్గుండంగా చూస్తున్నారు కదా. సో ఇది తాయ్ హైమర్ జంక్షన్ అనమాట. అంటే క్రాస్ అయిపోయాము ఇక్కడనే. సో ఇక్కడ నుంచి ఇది లాస్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మనకి జైసల్మీర్కి ఒక 18 kilometers ఉంటుంది. అండ్ అక్కడ జైసల్మీర్ కూడా సో లాస్ట్ వెళ్ళండి అటు. అండ్ మన పక్కనే వస్తే అంత ఇసుక డెజర్ట్. మేము చాలాసేపు నుంచి చూస్తున్నాం, ఇదే మొత్తం డెజర్ట్ ఉంది లేండి అంతా. చూడండి అంత ప్లేన్ ఏరియాస్ అంతా. ఇక్కడ కొంతమంది ఏంటంటే సో వీట్ క్రాప్ చేస్తున్నారనమాట. సో మరి చెప్పాను కదా వీట్ అని చెప్పేసి. సో అది క్రాప్ చేస్తున్నారనమాట చాలామంది. ఇక్కడ అవే పెడుతున్నారు పంట, ఎందుకంటే దానికి ఎక్కువ నీరు అవసరం లేదు కదా. సో అదన్నమాట. ఈ ట్రైన్ జర్నీ అయితే సూపర్ ఉంది గాయస్, అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి మేమైతే. జర్నీ మాత్రం అదిరిపోయింది. ఈ జర్నీ సూపర్ ఉంది. అంటే ఇది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మనమైతే. సూపర్. సో వెల్కమ్ టు రాజస్థాన్ డెసర్ట్, థార్ డెసర్ట్. చూసారు కదా ఇదంతా డెసర్టే అనమాట. మీకు ఇటు సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మీకు డెసర్టే ఉంటుంది. సో నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను లేండి. అండ్ చూస్తున్నారు కదా మనకి ఈ చెట్లు తప్పించి ఇలా కనిపిస్తున్నాయి, ఇవి తప్పించి మీకు ఇక్కడ ఏం కనిపించదు, అంత శాండ్. చూసారు ఇదంతా ఇసుక మొత్తం శాండే ఉంటుంది అంతా. సూపర్ కదా అసలు.
అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ నేను ఎప్పుడో చిన్నప్పుడు మన బుక్స్లో చూస్తాం కదా, ఇది థర్డ్ డెసర్ట్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఫైనల్లీ నేను ఇక్కడ ఉన్నాను. సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇది. యాక్చువల్గా ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాను, అందుకే మంచిగా రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి. ఫైనల్లీ వి మేడ్ ఇట్. సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది అసలు నిజంగా. అంత ఎడారిపోయింది, మనం ఓవచ్చు. చాలా లాంగ్ వరకు కనిపిస్తుంది నాకు అక్కడికి. అంత లాంగ్ చూసినా అంత ప్లేన్ ఏరియా, ఏం లేదు. ఒక శాండ్ తప్పిస్తే ఏం లేదు, శాండ్ ఉన్న చెట్టు తప్పిస్తే ఏం కనబడతలేదు. సూపర్ బస్ మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంటుంది. ఇండియాలో ఇలాంటి ప్లేసులు చాలా బాగున్నాయి. మనకి డిసెంట్ కానీ ఏ ప్లేస్లోనే చాలా బాగుంది. సో వెల్కమ్ టు జైసల్మేర్, ద డెజర్ట్ సిటీ. అండ్ మనకి ఎక్కడ చూసిన డెజర్టే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే వచ్చేసాను నేను, ఇంకా ఇక్కడ దిగేసాను. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది, ఇటు బయటికి వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా మనం బయటికి వెళ్ళేద్దాం. ఇంకా మీకు ఈ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. నా వాయిస్ ఎలా ఉందో అయితే నాకు క్లారిటీగా ఐడియా లేదు. సో ఇదే మనం వచ్చిన ట్రైన్ ఇదే అన్నమాట. సో శబర్మతి ఎక్స్ప్రెస్. అండ్ చాలా బాగుంది అయితే రైడ్ అయితే. సూపర్ ఉంది మనకి ట్రైన్ జర్నీ అయితే. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అంతే, ఇంకా నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే, ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మనం జైసల్మేర్లో వీడియోతో మళ్ళీ వద్దాం. నీకైతే కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.